హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు IACE, వెల్కమ్ టు ది హిందూ లిటరేచర్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 18th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ని కొంతమంది ట్రై చేశారు బాగానే. సో ఐ అప్రిషియేట్ దోస్ హూ హ్యావ్ కమెంటెడ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దయచేసి కమెంట్ సెక్షన్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్స్, మీరు ఏదైతే ట్రై చేస్తారో దాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒకసారి మనం నేను ఇచ్చినటువంటి ఎడిటోరియల్ చూద్దాము, అసైన్మెంట్ని చూద్దాము. సో దీన్ని ఒకసారి చూస్తే కనుక కాన్స్టిట్యూషన్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ ఈజ్ షెడ్యూలింగ్ టు ప్రొనౌన్స్ ఆన్ సండే దేర్ జడ్జ్మెంట్ ఇన్ సిరీస్ ఆఫ్ పిటిషన్ సీకింగ్ లీగల్ రికగ్నిషన్ ఫర్ సేమ్ సెక్స్ మ్యారేజ్. యాక్చువల్గా దీని మీదే మనకి ఈరోజు ఎడిటోరియల్ కూడా మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని రాశారు. కాన్స్టిట్యూషన్ బెంచ్ అనే అంటామమ్మా, అదొక కాంపౌండ్ నౌన్. ఓకే, కాన్స్టిట్యూషన్ బెంచ్, ఓకే, అది కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బెంచ్ అని అర్థం. ఓకే, కాన్స్టిట్యూషనల్ అనకూడదు, దట్స్ రాంగ్. చాలామంది కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మెన్షన్ చేశారు కమెంట్ సెక్షన్లో, దట్ ఈస్ రాంగ్. సో దీన్ని బట్టి మీకు ఏంటంటే పేపర్ రీడింగ్లో మీరు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని ఎప్పుడు చదువుంటారు. కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఓకే ధర్మాసనం అంటాం కదా, అయితే ఆ ధర్మాసనానికి హెడ్ ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, చాలామంది ఏంటన్నారంటే సార్ ఇక్కడ దా పెట్టాలి కదా, బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అవును, కరెక్టే. DY చంద్రచూడ్ అని పేరు లేకపోయి ఉంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పెట్టచ్చు, కానీ అక్కడ అది ప్రాపర్ నౌన్గా వాడేశాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్. ఓకే, సో అక్కడ DY చంద్రచూడ్ లేకపోతే దెన్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది పెట్టచ్చు. సో ఆ రెండు కూడా పెట్టిన వాళ్ళు రాంగ్. ఓకే, చూసారా, మీరు తప్పులు చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో మీది ఎందుకు రాంగ్ అయిందో కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, అర్థమైంది కదా. ద CJA అని చెప్పొచ్చు. ద CJA అంటే DY చంద్రచూడ్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ప్రాపర్ నౌన్ ఇచ్చాడు DY చంద్రచూడ్ అని, మళ్ళీ మీరు ద CJA అని రాయకూడదు. సో దిస్ ఈస్ కరెక్ట్. అయితే ఈ స్కెడ్యూలింగ్ అన్నాడు, అతను స్కెడ్యూల్ చేస్తున్నారా? కాదు. ఓకే, ఇది ప్యాసివ్ ఫామ్లో ఉందమ్మా. ప్యాసివ్ ఫామ్ అంటే ఏంటి? ఈజ్ స్కెడ్యూల్డ్, V3 రావాలి కదా, అంటే ఈ స్కెడ్యూల్డ్ అని రావాలి. ఓకే, ఈ స్కెడ్యూల్డ్ టు ప్రొనౌన్స్ అంటే వాళ్ళు ట్యూస్డే వాళ్ళ జడ్జిమెంట్ని వెల్లడించబోతున్నారు. ఓకే, స్కెడ్యూల్ అయ్యింది అని చెప్పడానికి ఈ స్కెడ్యూల్డ్ టు ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే టు అనౌన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, కోర్ట్ కాంటెక్స్లో ప్రొనౌన్స్ అనే పదాన్ని వాడతాం. ఓకే, అనౌన్స్ చేస్తున్నారు అనే మీనింగ్ వస్తుంది ప్రొనౌన్స్ అంటే మనం జనరల్గా మీనింగ్ ఏంటి? ప్రొనౌన్స్ అంటే మనం దాన్ని పలకడం, కానీ ఇక్కడ ఏంటి? ప్రొనౌన్స్ అంటే జడ్జిమెంట్ని వెల్లడించడం, రైట్? అయితే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏ అని వచ్చింది కదా, అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ని మనం ఎలా తీసుకుంటున్నాం? సింగులర్గా ట్రీట్ చేస్తున్నాం అని అర్థం. కాన్స్టిట్యూషన్ బెంచ్ని ఒక కలెక్టివ్ నౌన్గా తీసుకుంటున్నాము. అందులో 3 మెంబర్స్ ఉండొచ్చు, 4 మెంబర్స్ ఉండొచ్చు. సో ఆ బెంచ్ మొత్తాన్ని మనం ఒక సింగులర్ నౌన్, కలెక్టివ్ నౌన్గా తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందమ్మా? దేర్ జడ్జిమెంట్ అనొచ్చా? ఇట్స్ జడ్జిమెంట్ అంటాం. సో దేర్ ఈజ్ ఇన్కరెక్ట్. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇట్, బికాజ్ ఇట్ ఈస్ సింగులర్, సో ఇట్స్ జడ్జిమెంట్ అనాలి, రైట్? తర్వాత ఇన్ సిరీస్ అన్నాడు. సిరీస్ అనేది సింగులర్. ఆ సింగులర్ని మీరు ఎలా ఇన్ ఏ సిరీస్ అన్నారు? ఇన్ అ సిరీస్ ఆఫ్ పిటిషన్స్ సీకింగ్. అయితే సీకింగ్ అంటే ఏంటి? ఆస్కింగ్ అనే మీనింగ్ వస్తుంది. లీగల్ రికగ్నిషన్, ఓకే, న్యాయపరమైనటువంటి గుర్తింపు, దట్ ఈస్ కాల్డ్ లీగల్ రికగ్నిషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఓకే, సేమ్ సెక్స్ అంటే ఏంటి? హోమోసెక్షువల్ అంటాం కదా. హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్, అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, సేమ్ సెక్స్ మ్యారేజ్. దట్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. సో మీరు స్కెడ్యూలింగ్ని స్కెడ్యూల్డ్గా మార్చాలి, డేర్ బదులు ఇట్స్ పెట్టాలి. అ సిరీస్ ఆఫ్ పిటిషన్స్, సిరీస్ ఈజ్ అ సింగులర్ నౌన్, అ సిరీస్. ఓకే, రైట్, వరుసగా నెక్స్ట్. సో వీ విల్ స్టార్ట్ ద our session with రివిజన్ వొకాబులరీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. టాక్టిక్ అనే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాక్టిక్ అన్నది మనకి నౌన్గా వాడతాం. ఓకే, సో టాక్టిక్ అంటే ఏంటి మనం అనుకున్నాం. సో ఒక రకమైనటువంటి ఎత్తులు అంటాం కదా, ఎత్తులు అంటే ఏంటి? సో మనం ఏదో ఒకటి స్ట్రాటజీ, ఓకే, స్ట్రాటజీని ఉద్దేశించి మనం టాక్టిక్ అంటాం. సి ఏది ఇచ్చాడో దట్ ఈజ్ యువర్ స్ట్రాటజమ్ అని కూడా చెప్పచ్చు. స్ట్రాటజమ్ స్ట్రాటజీ అన్న విచ్ మీన్స్ ఎత్తు అనే మీనింగ్ వస్తుంది. ఎత్తు అంటే మళ్ళీ హైట్ అని కాదు,
ఎత్తుకు పై ఎత్తు అంటాం కదా, దట్ ఈజ్ యువర్ టాక్టిక్. తర్వాత మూటెడ్ అంటే ఏంటంటే సజెస్ట్ చేశాడు, మెన్షన్ చేశారు అనే మీనింగ్లో మనం మూటెడ్ అనే వర్బ్ని వాడతాం. సో నేను ఎడిటోరియల్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ క్లియర్గా మూటెడ్ అనే పదం మనకి ఎడిటోరియల్లో కనిపించడం జరిగింది. ఓకే, రైజ్డ్ అనొచ్చు, ఓకే, మెన్షన్డ్ అనొచ్చు, రైజ్డ్ ఆర్ మెన్షన్. ఓకే, రైజ్డ్ ప్రస్తావించడం అనే మీనింగ్లో. ఓకే, మూటెడ్, ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాజర్బేట్ కూడా వర్బే, అది కూడా నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్బ్. అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం కదా, ఎమిలియేట్, ఎగ్జాజర్బేట్, సిచ్యువేషన్ మరింత దిగజార్చేలాగా చేయటం, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాజర్బేషన్. ఎగ్జాజర్బేట్ మీన్స్ అగ్రవేట్, సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేసేయడం. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అగ్రావేట్ అంటాం. ఓకే, అంటే సిచ్యువేషన్ మరింత దిగజారేలా చేయడాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఎగ్జాజర్బేట్. ఓకే, వర్సన్ అనొచ్చు కదా, అగ్రవేట్ అన్నా వర్సన్ అన్నా సేమ్. ఓకే, కాంపౌండ్ అంటే ఇంకొంచెం పెంచడం, ఆ ఇష్యూని ఇంకొంచెం ఉధృతి చేయడం. నెక్స్ట్ రిసైన్డ్ అన్నాడమ్మా, రిసైన్డ్ కూడా వర్బే, కానీ అది ఎప్పుడు వాడతాం రిసైన్డ్ అన్నది? క్యాన్సిల్ అని చెప్తాం, లేదంటే రిపీల్ అంటాం. చూసారా, రివోక్ అన్నా, రిపీల్ అన్నా, ఓకే, క్యాన్సిల్ అన్నా, యాబ్రోగేట్ అన్నా, ఇవన్నీ కూడా మనకి దాన్ని నిర్వీర్యం చేశారు, దాన్ని ఇంకా నో మోర్ ఫంక్షనల్ అంటాం కదా. సో ఏదైనా కోర్ట్ రివోక్ చేసింది పలానా లాని అంటే అది నిర్వీర్యం చేసింది, ఇట్ ఈస్ నో మోర్ ఫంక్షనల్ అని అర్థం. ఓకే, దట్ ఈస్ రిసైన్డెడ్. ఓకే, ఎత్తివేసేయటం. ఓకే, నో మోర్ ఫంక్షనల్, డిస్ఫంక్షనల్ చేయడం. బి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్, నెగటివ్ నౌన్, అంటే వైలెన్స్కి దారి తీసే పరిస్థితికి వచ్చేయడం. ఫ్లాష్ పాయింట్ అంటే ఇంకా జస్ట్ చాలా వరకు మనకున్నటువంటి వైరం పెరిగి 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 చివరికి ఒక హింసకి తావు తీసే విధంగా ఆ పొజిషన్కి వెళ్ళిపోవడం, ఆ పాయింట్కి వెళ్ళిపోవడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫ్లాష్ పాయింట్. అంటే ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఫ్లాష్ పాయింట్ అన్నా టర్నింగ్ పాయింట్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. ఓకే, చాలా క్రిటికల్ మూమెంట్ అని చెప్పొచ్చు, బ్రేకింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. క్రిటికల్ మూమెంట్, క్రిటికల్ పాయింట్ అని కూడా మనం దీన్ని మెన్షన్ చేయొచ్చు. టర్నింగ్ పాయింట్, క్రిటికల్ పాయింట్. స్ట్రీమ్ లైన్ చేయడం. ఓకే, వాట్ డూ యూ మీన్ బై స్ట్రీమ్ లైన్? సో యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ రిమూవింగ్ సమ్ ఆడ్స్. సో ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో ఆ లీకేజెస్ని రిమూవ్ చేసి సిస్టమ్ని మరింత సింపుల్ అండ్ ఎఫిషియెంట్గా మీరు తయారు చేసే ప్రయత్నంలో మీరు చేసే స్టెప్స్ ఏవైతే మీరు వేస్తారో ఆ స్టెప్స్ని ఉద్దేశించి మనం స్ట్రీమ్ లైన్ చేయడం అంటాం. ఓకే, సో మేకింగ్ ద సిస్టమ్ మోర్ ఎఫిషియంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వర్బ్, పాజిటివ్ కాంటెక్స్లో పడే వర్బ్. ఓకే, స్ట్రీమ్ లైన్. సో మేకింగ్ ద సిస్టమ్ ఎఫిషియంట్, డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. మేకింగ్ ద సిస్టమ్ మోర్ ఎఫిషియంట్, దట్ ఈస్ కాల్డ్ యువర్ స్ట్రీమ్ లైనింగ్. రేషనలైజేషన్ కూడా చెప్తాం కదా, రేషనలైజ్. ఓకే, రేషనలైజ్ క్రమబద్ధీకరించడం కదా. సో ఆల్ దీస్ వర్డ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ యెస్టర్డే. క్లియర్? సో ఒకసారి దీన్ని మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్ అనాలిసిస్. లా అండ్ కస్టమ్ అన్నాడు. న్యాయము మరియు కస్టమ్ అంటే మనం పాటించే కొన్ని పద్ధతులు. ఓకే, రీతి రివాజ్ అంటారు కదా. లా అండ్ కస్టమ్. లా అంటే న్యాయం, అంతేనా? చట్టం కదా, సారీ. లా అంటే చట్టం, కస్టమ్ అంటే ఆచారం. ఆచారం అని చెప్పుకోవచ్చా? ఎస్, దట్ ఈస్ యువర్ కస్టమ్. రైట్. సో కోర్ట్ వర్డిక్ట్ లీవ్స్ క్వీర్ పీపుల్ విత్ లాంగ్ స్ట్రగుల్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ. కోర్ట్ వర్డిక్ట్ అంటే కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు ఏం చేసిందంట? లీవ్స్, చివరిగా ఎలా మిగిల్చింది? లీవ్స్ అంటే మిగిల్చింది ఎవరికి? క్వీర్ పీపుల్. క్వీర్ పీపుల్ అంటే అర్థం ఏంటమ్మా? క్వీర్ అంటే స్వలింగ సంపర్కులు అంటాం. ఓకే, స్వలింగ, సేమ్ సెక్స్, హోమోసెక్షువల్ అంటాం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ క్వీర్. క్వీర్ పీపుల్ అంటే హోమోసెక్షువల్ని ఉద్దేశించి మనం వాడే ఒక టెక్నికల్ జార్గన్, క్వీర్ పీపుల్ అంటాం. ఓకే, సో విత్ లాంగ్ స్ట్రగుల్ అంటే మున్ముందు మరింత స్ట్రగుల్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎహెడ్ అన్నాడు
అంటే మరింత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. దేనికోసం? ఫర్ ఈక్వాలిటీ, సమానత్వం కోసం మరింత స్ట్రగుల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చేలాగా ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అని అంటున్నాడు. అంటే మీ అందరికీ తెలుసు కాంటెక్స్ట్. ఇందాక కూడా మనం అసైన్మెంట్లో మాట్లాడుతున్నప్పుడు సుప్రీంకోర్టు వెల్లడించబోతుంది సేమ్ సెక్స్ మ్యారేజ్ మీద తన యొక్క ఒపీనియన్ని, తన వర్డిక్ట్ని. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఏం చేస్తారు, లీగల్ స్టేటస్ ఇస్తారా లేదా, దాన్ని రికగ్నైజ్ చేస్తారా లేదా అనే దానికి తెరపడింది. సో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ? సో లెట్స్ గో విత్ ద అనాలిసిస్. సో ఒకసారి ఆర్టికల్ని జాగ్రత్తగా చదువుదాం, రైట్? సో డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఆర్టికల్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అమ్మా, సో దట్ విల్ గివ్ యూ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. Okay, the Supreme Court of India's refusal to accord legal recognition to marriages between persons of the same sex is a huge legal setback to the queer community in the country. చూసారా, ఫస్ట్ లైన్లోనే కొంచెం బాధతో స్టార్ట్ అయినట్టుగా బాగా డిసప్పాయింట్మెంట్ని కలిగించింది. లీగల్ సెట్బ్యాక్ అన్నాడు, అవరోధం. సెట్బ్యాక్ అంటే ఏంటి? ఎదురు దెబ్బ అనొచ్చు. సో మన ప్రోగ్రెస్ని ఆపేది, దట్ ఈస్ కాల్డ్ సెట్బ్యాక్. సో ఒక ఎదురు దెబ్బలా ఉంది. ఏంటి ఎదురు దెబ్బ? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజల్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. దేన్ని యాక్సెప్ట్ చేయలేదు? టు అకార్డ్ అంటే ఒక స్టేటస్ని ఇవ్వడం. అకార్డ్ అంటే ఏంటి? టు గివ్ అనే మీనింగ్. లీగల్ స్టేటస్ని ఇవ్వడం, లీగల్ రికగ్నిషన్, న్యాయపరమైనటువంటి గుర్తింపు. దేనికి? టు మ్యారేజెస్ బిట్వీన్ పర్సన్స్ ఆఫ్ ద సేమ్ సెక్స్. స్వలింగ అంటాం కదా, స్వలింగ సంపర్కులు. సో వారిని ఉద్దేశించి, సేమ్ సెక్స్ చెందినటువంటి పర్సన్స్ని ఉద్దేశించి వాళ్ళ మ్యారేజెస్కి ఎటువంటి లీగల్ రికగ్నిషన్ ఉండబోదు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో రిఫ్యూజ్ చేసింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగల్ రికగ్నిషన్ ఇవ్వడానికి లేదు, వారి మ్యారేజ్ని మేము లీగల్గా దానికి చట్టపరంగా దానికి గుర్తింపు ఇచ్చేది లేదు అనగా స్పష్టం చేసింది. సో అది ఖచ్చితంగా ఒక అవరోధం, సెట్ బ్యాక్ అన్నాడు కదా. ఎదురు దెబ్బ తగిలింది ఎవరికి? క్వీర్ కమ్యూనిటీ. మన కంట్రీలో ఉన్నటువంటి క్వీర్ కమ్యూనిటీ ఏదైతే చాలా ఆశగా ఎదురు చూసిందో లీగల్ స్టేటస్ కోసం, అది చాలా డిసప్పాయింట్మెంట్కి గురైనట్టుగా అర్థమవుతుంది. సో గివెన్ ద ప్రోగ్రెస్ ఇన్ లా ఇన్ రీసెంట్ ఇయర్స్ అండ్ ద డీపెనింగ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్, there was widespread expectation that the 5-judge constitution bench would give the Special Marriage Act, a law that allows any two people to marry, a gender neutral interpretation to include people belonging to the same sex. అయితే గత కొన్నాళ్ళుగా చూసుకుంటే లాలో న్యాయం అంటే మన లాలో ఏం జరుగుతుంది? ప్రోగ్రెస్ జరుగుతుంది, అంటే పురోగతి. మనం కొన్ని పురోగతుల్ని గమనిస్తున్నాం. అలానే ఇండివిజువల్ రైట్స్కి సంబంధించి ఇండివిజువల్ రైట్స్ అంటే ఏంటి? ప్రతి మనిషికి ఉన్నటువంటి వాట్ ఎవర్ ద రైట్స్ దే హ్యావ్, దట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్ రైట్స్. సో ఇండివిజువల్ రైట్స్కి సంబంధించినటువంటి మీనింగ్ అనేది చాలా డీపెన్ అవుతూ ఉంది. బాగా డీప్ అవుతూ వెళ్తూ ఉంది. సో అది దాన్ని చూసుకుంటే కనుక లాలో బాగా పురోగతి అనేది క్లియర్గా కనిపిస్తుంది రీసెంట్ ఇయర్స్లో. మనకున్న హక్కులు ఇండివిజువల్ రైట్స్ అంటే మనుషులకు ఉండేటువంటి హక్కులు, ఇండివిజువల్ రైట్స్. దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఎక్స్పెక్టేషన్. సో అలాంటి నేపథ్యంలో బాగా ప్రోగ్రెసివ్గా ఉంది. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? అంటే చెత్తనంతా తీసేసి మనం కొంచెం బ్రాడ్ మైండెడ్ వైపు వెళ్తున్నట్టుగా, విశాల దృక్పథం. సో నెగిటివ్ థింగ్స్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ తొలగించుకుంటూ ప్రోగ్రెసివ్ సొసైటీ వైపు వెళ్ళడం, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్ ఇన్ లా. సో ఈ నేపథ్యంలో ఏంటంటే దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఎక్స్పెక్టేషన్. చాలామంది ఏమనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు, ఈ 5-judge కాన్స్టిట్యూషన్ బెంచ్ చూసారా, కాన్స్టిట్యూషన్ బెంచ్. ఇందాక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని ఎవరైతే మనకి అసైన్మెంట్లో రాశారో, ఇక్కడ చూడండి, ద 5 judges అని కూడా రాలేదు. చూసారా, మీకు 2 క్లారిఫికేషన్. 5-judge కాన్స్టిట్యూషన్ బెంచ్. సో 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం అని చెప్తాం. 5-judge కాన్స్టిట్యూషన్ బెంచ్ వుడ్ గివ్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. అయితే ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందకి మమ్మల్ని కన్సిడర్ చేయాలని ఏదైతే ఈ క్వీర్ కమ్యూనిటీ వాళ్ళు నివేదించారో, సో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మాకు రికగ్నిషన్ వస్తుందని. సో ఈ 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో, ఏ లా దట్ అలౌస్ ఎనీ 2 people టు మ్యారీ. అయితే ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటి? అది దేనికి సంబంధించినటువంటి లా? ఆ లా ఏంటంటే దట్ అలౌస్ ఎనీ 2 people టు మ్యారీ. ఎనీ 2 people అన్నాడు అక్కడ.
ఓకే, సో అక్కడ ఎనీ టూ పీపుల్ అంటున్నాడు కాబట్టి మనం దాన్ని జనరల్ న్యూట్రల్గా తీసుకోవచ్చు కదా. ఎనీ టూ అంటే అక్కడ ఆపోజిట్ జెండర్ అనే అవసరం లేదు కాబట్టి మనం దాన్ని జనరల్ న్యూట్రల్గా ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు అన్నట్టుగా. అప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ యూ ఇంటర్ప్రెట్, అంటే దాన్ని మనం అర్థం చేసుకోవడం. సో జనరల్ న్యూట్రల్గా ఉంది, టూ పీపుల్ అన్నాడు కదా. ఓకే, సో టూ పీపుల్ అనేది మనం జనరల్ న్యూట్రల్గా తీసుకొని ఇంక్లూడ్ పీపుల్ బిలాంగింగ్ టు ద సేమ్ సెక్స్. సో సేమ్ సెక్స్కి సంబంధించినటువంటి, సేమ్ సెక్స్ అంటే సేమ్ సెక్స్కి జెండర్కి తేడా ఏంటమ్మా? హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్? ఓకే, సెక్స్కి జెండర్కి తేడా ఏంటంటే సెక్స్ అనేది బయలాజికల్. ఓకే, బట్ జెండర్ ఈస్ బేసికలీ యువర్ ఓరియంటేషన్. ఓకే, యువర్ ఓరియంటేషన్ ఆర్ యువర్ బిహేవియర్ ఈస్ ట్రీటెడ్ యాజ్ జెండర్ విచ్ ఈజ్ ఏ సోషల్ కాన్సిక్వెన్స్ అది. ఓకే, ఇది బయోలాజికల్. ఏది? సెక్స్ అన్నది అంటే పుట్టినప్పుడు మనకి జెనిటల్స్, మనకున్న జెనిటల్స్తో డాక్టర్ నిర్ధారించింది సెక్స్. జెండర్ అన్నది మన స్వభావం, సొసైటీలో మనకి నిర్దేశించబడినటువంటి అదేంట్రా అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాం అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? సో మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన ఓరియంటేషన్ అంటే ఎవరి వైపు మనం అట్రాక్ట్ అవుతున్నాం. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఓరియంటేషన్ వల్ల మనకి జెండర్ అన్నది ఆపాదిస్తుంది సొసైటీ. ఓకే, సో బయలాజికల్, సోషల్, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. సెక్స్ ఈజ్ బయలాజికల్ అండ్ జెండర్ ఈజ్ సోషల్, రైట్? సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో సేమ్ సెక్స్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మనం ఈ జెండర్ న్యూట్రల్ ఇంటర్ప్రిటేషన్లో తీసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నది ఏదైతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కన్సిడర్ చేశాడో, సో ఆ ఎక్స్పెక్టేషన్తో అందరూ వెయిట్ చేశారు. ఓకే, కన్సిడర్ చేస్తారేమో అన్నట్టుగా. ఓవర్ ద ఇయర్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ టు కవర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవసీ, డిగ్నిటీ అండ్ మ్యారిటల్ చాయిస్. ఓకే, ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చేస్తుంది? ద యాంప్లిట్యూడ్ అంటే దాని ఇంటెన్సిటీ, దానికి ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, దానికి ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో అది హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్, విస్తృతపరిచారు. ఓకే, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ని దాని యొక్క యాంప్లిట్యూడ్ని ఎక్స్పాండ్ చేయడం జరిగిందంట. సో దాంట్లో ఏవేవి కవర్ అయ్యాయి ఎక్స్పాండ్ చేసినప్పుడు? రైట్స్ ఆఫ్ ప్రైవసీ కావచ్చు, డిగ్నిటీ కావచ్చు, మ్యారిటల్ చాయిస్. అంటే మనకి గోప్యత అంటాం కదా. సో గోప్యతనే మనం ప్రైవసీ అంటాం. సో రైట్ ఆఫ్ ప్రైవసీ, అలానే డిగ్నిటీ, మనం ఎంత గౌరవంగా బతుకుతున్నాం, అలానే మ్యారిటల్ చాయిస్, ఎవరిని మనం మ్యారేజ్ చేసుకోవాలి. సో ఇటువంటి క్లాజెస్ అన్నవి మనకి ఆర్టికల్ 21లో యాడ్ అయ్యి దాని యొక్క పరిధిని మరింత ఎక్స్పాండ్ చేసింది. ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్, మరింత విస్తృత పరిచారు. సో బట్ ద హైయెస్ట్ కోర్ట్ అంటే ఎవరు? సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టాప్డ్ షార్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రా స్టెప్ నీడెడ్ టు అలౌ మ్యారేజెస్ ఆర్ సివిల్ యూనియన్స్ దట్ ఆర్ నాట్ హెట్రోసెక్షువల్. నాట్ హెట్రోసెక్షువల్ అంటే అర్థం ఏంటి? హోమోసెక్షువల్, అంతేనా కదా? దట్ ఆర్ హోమోసెక్షువల్ అనకుండా నాట్ హెట్రోసెక్షువల్ అన్నాడు. సో ఏవైతే హోమోసెక్షువల్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి మ్యారేజెస్ని కానీ సివిల్ యూనియన్స్ అని కూడా పిలుస్తారు. సివిల్ యూనియన్స్ అంటే బేసిక్గా ఈ టర్మ్ ఎప్పుడు వస్తుందంటే, సివిల్ యూనియన్స్ అంటే పీపుల్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్, సేమ్ సెక్స్, సో వెన్ దే వాంట్ టు హ్యావ్ మ్యారేజ్, వెన్ దే కోహాబిట్, దట్ ఈస్ కాల్డ్ సివిల్ యూనియన్. సివిల్ యూనియన్ అనే పేరుతో బాగా పాపులర్. సో స్వలింగ సంపర్కులు అంటాం కదా, సేమ్ జెండర్కి సెక్షువల్ ఓరియంటేషన్ ఉన్న సో రెండు జంటలు కలిసి ఉండడాన్ని మనం సివిల్ యూనియన్ అని చెప్తాం. దాన్ని మ్యారేజ్ కింద కన్సిడర్ చేయరు. ఓకే, ఆపోజిట్ సెక్స్ ఉంటేనే వీ కాల్ ఇట్ యాజ్ ఎ మ్యారేజ్. ఆర్ సివిల్ యూనియన్స్ అనేది మనం స్పెసిఫిక్గా సేమ్ జెండర్ ఉండే వాళ్ళకి ఆపాదిస్తాం సివిల్ యూనియన్స్. సో ఇంత చేసినటువంటి కోర్టు ఈ ఆర్టికల్ 21 యొక్క యాంప్లిట్యూడ్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో నివేదించబడ్డ ఆర్టికల్ 21 యొక్క పరిధిని ఏదైతే పెంచిందో, కానీ కోర్టు మాత్రం ఈ విషయంలో మాత్రం ఒక స్టెప్ ముందుకు వేయలేకపోయింది. స్టాప్డ్ షార్ట్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా స్టెప్ నీడెడ్ అన్నట్టు, చూసారా? సో అడుగు వేయటంలో ఉండిపోయింది, ఒక అడుగు వేయలేకపోయింది, అంటే ఆగిపోయింది. దేన్ని అలౌ చేయడంలో అమ్మా? ఈ మ్యారేజెస్ని అలౌ చేయడంలో, అంటే గుర్తింపు ఇవ్వడంలో. ఆల్ 5 జడ్జెస్ హ్యావ్ చోజన్ టు లీవ్ ఇట్ టు ద లెజిస్లేచర్ టు ఎనాక్ట్ సచ్ ఎ లా. సో అది మా పరిధిలో లేని అంశం. ఆల్ 5 జడ్జెస్ హ్యావ్ చోజన్ అంటే అక్కడ అర్థం ఏంటి? అందరూ ఒకదానికి ఓటేశారనా? కాదు.
ఆల్ 5 జడ్జెస్ హ్యావ్ చోజన్ అంటే అక్కడ అర్థం ఏంటంటే బెంచ్లో మెజారిటీ వాళ్ళు ఏం చెప్తే అదే ఆ బెంచ్ చెప్పినట్టుగా. ఒక ఇద్దరు డిఫర్ అయినా కూడా ఫైనల్గా మెజారిటీ వాళ్ళు ఏం చెప్తే దాన్నే మనం ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, అక్కడ 5 ధర్మాసనంలో 3 ఒకలాగా అనుకున్నారు, మిగతా 2 వేరేలాగా అనుకున్నారు. బట్ అల్టిమేట్గా మెజారిటీ ఏదనుకుంటే సో దట్ విల్ బి ద ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ద బెంచ్. సో బెంచ్ దాన్ని ప్రొనౌన్స్ చేసినట్టుగానే కన్సిడర్ చేస్తారు. సో ఆల్ 5 జడ్జెస్ హ్యావ్ చోజన్ టు లీవ్ ఇట్ టు ద లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? లా మేకింగ్ బాడీ. సో లా మేకింగ్ బాడీకే వదిలేస్తున్నాము, వాళ్ళే ఎనెక్ట్ చేయాలి దీనిపైన లాని. సో మా పరిధిలో లేని అంశం రికగ్నైజ్ చేయాలంటే ఈ పర్సనల్ లాస్ని దాటుకుంటూ వెళ్ళాలి. అయితే వీళ్ళు ఏదైతే మనకి ఇండివిజువల్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మమ్మల్ని కన్సిడర్ చేయమని చెప్పారో సో దాన్ని మనం జనరల్ న్యూట్రల్గా ఇంటర్ప్రిట్ చేయడానికి కుదరదు అన్నట్టుగా 5 జడ్జెస్తో కూడినటువంటి ధర్మాసనం దాన్ని తిరస్కరించడం జరిగింది. సో లెజిస్లేచర్ మీదనే భారాన్ని వేసేసింది. అటువంటి లాని, చట్టాన్ని తయారు చేసినటువంటి బాధ్యత లెజిస్లేచర్ మీదే ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ అండ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ హ్యావ్ రూల్డ్ దట్, అంటే వాళ్ళు ఏమని ఒపీనియన్ ఫ్రేమ్ చేశారు? హ్యావ్ రూల్డ్ దట్ అంటే వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు ఏమని చెప్పారు? క్వీర్ కపుల్స్ హ్యావ్ ఎ రైట్ టు సీక్ రికగ్నిషన్ ఫర్ దేర్ యూనియన్. వారు కలిసి ఉండడానికి వాళ్ళకి హక్కును కోరుకోవడంలో, ఒక రికగ్నిషన్ కోరుకోవడంలో, ఒక గుర్తింపు కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, వారికి ఆ హక్కు ఉంది అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళిద్దరు ఏమైనా ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకున్నారమ్మా? సో కిషన్ కౌల్ గారు, సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్. సో వీరిద్దరు కలిసి హ్యావ్ రూల్డ్ దట్ అంటే దే హ్యావ్ గివెన్ ద జడ్జ్మెంట్. 5 వాళ్ళ ఒపీనియన్స్ని మెన్షన్ చేస్తారు కదా, అందులో వీరిద్దరు కలిసి ఇట్లా రూల్ చేశారు. ఏమని? క్వీర్ కపుల్స్కి ఖచ్చితంగా ఓకే దే హ్యావ్ ద రైట్, దే హ్యావ్ దట్, వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళు కలిసి ఉండడానికి కావాల్సినటువంటి గుర్తింపుని వాళ్ళు కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. బట్ కాకపోతే డిక్లైన్ టు రీడ్ డౌన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎస్ఎంఏ టు దట్ ఎఫెక్ట్. అయితే దాన్ని ఓకే ఈ ఎస్ఎంఏలో ఉండేటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దీనికి ఆపాదించడానికి మాత్రం నిరాకరించారు. డిక్లైన్ అంటే నిరాకరించారు. ఓకే, రీడ్ డౌన్ అంటే దాన్ని దీనికి ఆపాదించడం. ఓకే, ఈ ఎస్ఎంఏలో ఉండే ప్రొవిజన్స్ని దీనికి అప్లై చేయడానికి వాళ్ళు నిరాకరించారు. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే వీళ్ళిద్దరు అయిపోయారు కదా 5 మిగతా 3 జస్టిసెస్ ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ అండ్ పిఎస్ నరసింహ వీళ్ళు ఏం చేశారు? రిజెక్ట్ ద పొజిషన్ హోల్డింగ్ దట్ ఎనీ సచ్ రికగ్నిషన్ కెన్ ఓన్లీ బీ బేస్డ్ ఆన్ స్టాట్యూట్. స్టాట్యూట్ అంటే చట్టపరంగానే మనం రికగ్నైజ్ చేయగలం తప్ప మా పరిధిలో లేనటువంటి అంశంగా వాళ్ళు కంప్లీట్గా ఆ పొజిషన్ని కొట్టివేశారు, రిజెక్ట్ చేసేశారు. ఓకే, ఎవరు? ఈ 3 ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ అండ్ పిఎస్ నరసింహ. సో అందుకే వీరి మాట నిలబడింది. సో స్టాట్యూట్ అంటే చట్టపరంగా లేదు, సో చట్టపరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి రికగ్నిషన్ కావాలంటే స్టాట్యూట్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఓకే, చట్టం అని అర్థం స్టాట్యూట్ అంటే. ఇన్ ఎఫెక్ట్ సో టోటల్గా చూసుకుంటే ద కోర్ట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద గవర్నమెంట్స్ వ్యూ దట్ ఎనీ మూవ్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ విల్ ఫాల్ ఇన్ ద లెజిస్లేచర్స్ డొమైన్. అయితే కోర్టు ఏమని అంగీకరించిందంట? యాక్సెప్టెడ్ ద గవర్నమెంట్స్ వ్యూ అంటే గవర్నమెంట్ యొక్క వైఖరి. ఏంటా వైఖరి? ఒపీనియన్. దాంతో అంగీకరించింది. ఏంటా ఒపీనియన్? దట్ ఎనీ మూవ్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే హోమోసెక్షువల్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి అంటే, లీగల్గా వాటికి స్టేటస్ ఇవ్వాలంటే, గుర్తింపు ఇవ్వాలంటే అది ఖచ్చితంగా లెజిస్లేచర్ యొక్క డొమైన్, లెజిస్లేచర్ యొక్క పరిధిలోకి వస్తుంది. అది కోర్ట్ జ్యుడిషియరీ పరిధిలోకి రాదు అన్నట్టుగా కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. క్లియర్? చట్టాలు చేసేదాన్ని మనం లెజిస్లేచర్ అంటాం కదా, రైట్. ఇన్ కంక్లూడింగ్ దట్ దేర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ, the court has negated the expectation that it would not allow discrimination against same-sex couples in the marital domain to continue. So concluding that there is no fundamental right, marriage అన్నది fundamental right కాదు అన్నది స్పష్టం చేసింది. ఓకే, మ్యారేజ్ రైట్ టు మ్యారీ అన్నది ఫండమెంటల్ రైట్ కాదు, ప్రాథమిక హక్కు కాదు అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. ద కోర్ట్ హ్యాస్ నెగేటెడ్ అంటే నిర్వీర్యం చేసేసింది.
నెగేట్ మీన్స్ ఓకే కంప్లీట్గా దాన్ని తుడిచేసింది. ఏమని? ద ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ వుడ్ నాట్ అలౌ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ సేమ్ సెక్స్ కపుల్స్. సేమ్ సెక్స్ కపుల్స్కి మేము రికగ్నిషన్ లీగల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం, కానీ సో వారి యొక్క డిగ్నిటీకి వాళ్ళని ఎవరైనా డిస్క్రిమినేట్ చేయడాన్ని మాత్రం మేము సహించబోము. వీ వుడ్ నాట్ అలౌ, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించము, దాన్ని అలౌ చేయము. దేని అలౌ చేయరు? డిస్క్రిమినేషన్, వివక్ష. సేమ్ సెక్స్ కపుల్స్ అంటే హోమోసెక్సువల్స్ పట్ల కపుల్స్ పట్ల ఎటువంటి వివక్ష చూపించినా దాన్ని మేము అలౌ చేయమన్నట్టుగా మెన్షన్ చేశారు. ఇన్ ద మెరిటల్ డొమైన్ టు కంటిన్యూ. సో మ్యారేజ్ డొమైన్లో వారిని డిస్క్రిమినేట్ చేయడం మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని మెన్షన్ చేయడం జరిగింది. కోర్ట్ హ్యాస్ నెగేటెడ్ ద ఎక్స్పెక్టేషన్. ఓకే, సో మ్యారేజ్ ఈజ్ ఇండీడ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సాంఘికపరమైనటువంటి ఒక వ్యవస్థ మ్యారేజ్ అన్నది కదా, విత్ ఇట్స్ ఓన్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ కండిషన్స్ ఫర్ వాట్ కన్స్టిట్యూట్స్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో వ్యాలిడ్ మ్యారేజ్గా మీరు చెప్పుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో ప్రతిదానికి మతపరమైనటువంటి కొన్ని ఆపాదాలు ఉంటాయి. ఓకే, సో ఒక మ్యారేజ్ని వ్యాలిడ్గా చెప్పుకోవడానికి మనకి చాలా ఓకే కండిషన్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి లీగల్గా. అలానే పర్సనల్ లాస్ పరంగా హిందూస్కి వేరేగా, ముస్లిమ్స్కి వేరేగా, క్రిస్టియన్స్కి వేరేగా. సో మతపరమైనటువంటి రిక్వైర్మెంట్స్తో పాటు లీగల్ రిక్వైర్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. ద రైట్ టు సీక్ సోషల్ అండ్ లీగల్ వ్యాలిడేషన్ త్రూ మ్యారేజ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ చాయిస్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకే, అయితే ఈ సోషల్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అంటే గుర్తింపు. మళ్ళీ లీగల్గా కానీ సోషల్గా కానీ మనకి ఇచ్చేటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది కూడా త్రూ మ్యారేజ్. సో అది కంప్లీట్గా ఇండివిజువల్ చాయిస్, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయబడేటువంటి ఒక ఇండివిజువల్ చాయిస్గా దాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఓకే, బట్ ద కోర్ట్ స్టిల్ వ్యూస్ ఇట్ యాజ్ బీయింగ్ సబ్జెక్ట్ టు స్టాట్యూటరీ లిమిటేషన్స్. కాకపోతే కోర్ట్ ఏమని భావిస్తుంది? వ్యూస్ అంటే భావించడం. ఏమని భావిస్తుంది? ఇట్ యాజ్ బీయింగ్ సబ్జెక్ట్ టు స్టాట్యూటరీ లిమిటేషన్స్. ఓకే, చట్టపరమైనటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని ఓకే లిమిటేషన్స్ అంటే ఏంటి? సో దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ అనే అర్థం వస్తుంది. స్టాట్యూటరీ లిమిటేషన్స్ మాత్రం దానికి ఉన్నాయి అన్నట్టుగా భావిస్తుంది కోర్టు, సుప్రీం కోర్టు. ద మెజారిటీ డిస్ఫేవర్స్ ద పొజిషన్ దట్ క్వీర్ కపుల్స్ హ్యావ్ ఎ రైట్ టు అడాప్ట్ చిల్డ్రన్ బట్ అగ్రీస్ విత్ ద మైనారిటీ that there is no bar on trans persons entering into the heterosexual marriages. చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. మెజారిటీ డిస్ఫేవర్స్, మెజారిటీ అంటే అక్కడ 5గురిలో మెజారిటీ అంటే 3 కదా. సో వాళ్ళు అనుకూలంగా లేరంట. దేని పట్ల అనుకూలంగా లేరు? డిస్ఫేవర్ అంటే ఏంటి? దాన్ని సమర్థించట్లేదు అని అర్థం. దేన్ని సమర్థించట్లేదు? ద పొజిషన్. పొజిషన్ అంటే ఏంటి? స్థానం అనా? కాదు, ఆ ఆర్గ్యుమెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఏంటది? క్వీర్ కపుల్స్, హోమోసెక్షువల్ కపుల్స్కి వాళ్ళకి ఏ రైట్ టు అడాప్ట్ చిల్డ్రన్, వాళ్ళకి హక్కు ఉంది, చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకునే హక్కు ఉందన్నట్టుగా ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో దానికి వీళ్ళు వ్యతిరేకంగా చెప్పారు మెజారిటీ. బట్ కాకపోతే అగ్రీస్ విత్ ద మైనారిటీ. సో మైనారిటీతో ఏ విషయంలో అగ్రీ అయ్యారమ్మా? మైనారిటీ అంటే మిగతా ఇద్దరితో. వీళ్ళు ఏదైతే క్వీర్ కపుల్స్కి అడాప్ట్ చేసుకోవాలనే దాన్ని వ్యతిరేకించారో ఆ మెజారిటీ వాళ్ళే మైనారిటీతో దేంతో ఏకీభవించారు? దేర్ ఈజ్ నో బార్ అంటే దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ అనే మీనింగ్ వస్తుంది. బార్ అంటే అక్కడ ఏంటి? రిస్ట్రిక్షన్ అనే మీనింగ్ వస్తుంది. ఆన్ ట్రాన్స్ పర్సన్స్. ట్రాన్స్ పర్సన్స్ అంటే అర్థం ఏంటమ్మా? సో ట్రాన్స్ మ్యాన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ, ట్రాన్స్జెండర్స్ని మనం ట్రాన్స్ పర్సన్స్ అని కూడా అంటాం. ట్రాన్స్జెండర్ అంటే ఎవరు? అంటే వాళ్ళ సెక్స్ వేరు, వాళ్ళ జెండర్ వేరు. అంటే వాళ్ళ సెక్సువల్ ఓరియంటేషన్ వేరేగా ఉంటుంది. బై బర్త్ వాళ్ళ బయలాజికల్గా వాళ్ళు మ్యాన్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ సెక్షువల్ ఓరియంటేషన్ టువర్డ్స్ సేమ్ ఉంటే దాన్ని మనం ట్రాన్స్జెండర్స్ అంటాం. ఓకే, అర్థమైందా? ట్రాన్స్జెండర్ అంటే ఏంటమ్మా? సో మీరు పుట్టడంతోనే మ్యాన్గా పుట్టుండొచ్చు. ఓకే, కానీ మీ బిహేవియర్, సోషల్గా మీ బిహేవియర్ అమ్మాయిలా ఉందనుకోండి, అమ్మాయిలా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడు ట్రాన్స్జెండర్ అవుతారు. మీరు అమ్మాయిగా పుట్టుండొచ్చు, అంటే బై బర్త్ మీ సెక్స్ అన్నది తెలుసు, కాకపోతే మీ బిహేవియర్ అన్నది అబ్బాయిలాగా ఉంటే దెన్ యూ విల్ బీ కాల్డ్ యాజ్ ట్రాన్స్ ఉమెన్. సో దట్ ఈస్ ట్రాన్స్జెండర్. ఓకే, ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ అనేది ఇద్దరిని కలిపి చెప్పేస్తుంది, ట్రాన్స్ మ్యాన్ ట్రాన్స్ ఉమెన్ ఇద్దరిని ఉద్దేశించి. సో వాళ్ళు ఎంటరింగ్ ఇన్ టు హెట్రోసెక్షువల్ మ్యారేజెస్. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. హెట్రోసెక్షువల్ అంటే అక్కడ అర్థం ఏంటి?
సేమ్ సెక్స్ కాదని కదా, ఇంటూ హెట్రోసెక్షువల్ మ్యారేజెస్ అంటే ఒక ట్రాన్స్ మ్యాన్ ఒక ట్రాన్స్ ఉమెన్ని పెళ్లి చేసుకోవచ్చు, లేదంటే ఒక ట్రాన్స్ మ్యాన్ ఒక నార్మల్ ఉమెన్ని పెళ్లి చేసుకోవచ్చు. హెట్రోసెక్సువల్లే అవుతుంది కదా, సెక్స్ పరంగా వాళ్ళిద్దరూ డిఫరెంట్ సెక్స్. అలానే హెట్రో విమెన్ తీసుకున్నాం అనుకోండి, ఒక మ్యాన్ని పెళ్లి చేసుకోవచ్చు, హెట్రో విమెన్ హెట్రో మ్యాన్ని కూడా పెళ్లి చేసుకున్నట్టు. ఎందుకంటే సెక్స్ బేస్ మీద కదా ఇది జరుగుతుంది, ఓకే, జెండర్ బేస్ మీద కాదు, సెక్షువల్. సో ట్రాన్స్ జెండర్, ఓకే, ట్రాన్స్ పర్సన్ హెట్రోసెక్షువల్ మ్యారేజెస్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు అన్నట్టుగా, దాంట్లో మాత్రం ఎటువంటి అడ్డంకి లేదు అని చెప్తున్నాడు. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఓకే, అర్థమైంది కదమ్మా. సో దెర్ ఈస్ నో డిసగ్రిమెంట్ అమాంగ్ ద జడ్జెస్ అబౌట్ ద రైట్ ఆఫ్ సచ్ సేమ్ సెక్స్ కపుల్స్ టు కోహిబిట్ అండ్ బీ ఫ్రీ ఫ్రమ్ కోయర్షన్ అండ్ థ్రెట్స్. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది కోర్టు. అక్కడ మాత్రం ఎటువంటి డిసగ్రిమెంట్ అయితే లేదు ఎవరిలో కూడా, జడ్జెస్లో ఎటువంటి భేదాభిప్రాయం అయితే లేదు. ఏ విషయానికి వస్తే వారి హక్కుల విషయంలో, ఏ హక్కులు, ఎవరి హక్కులమ్మా, సేమ్ సెక్స్ కపుల్స్ అంటే ఎవరు, హోమోసెక్షువల్ కపుల్స్, టు కోహాబిట్ అంటే టు లివ్ టుగెదర్, సో వారు కలిసి జీవించడానికి కోహాబిట్ అంటాం కదా, అండ్ బీ ఫ్రీ ఫ్రమ్ కోయర్షన్. కోయర్షన్ అంటే ఏంటి, ఫోర్స్, బలవంతం. కోయర్షన్ అంటే బలవంతం, అండ్ థ్రెట్స్. సో ఎటువంటి థ్రెట్స్ నుంచి కూడా, కోయర్షన్ నుంచి కూడా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఎటువంటి కోయర్షన్ అన్నది ఉండకూడదు, దాన్ని మేము సహించబోమని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, వుడ్ నాట్ అలౌ డిస్క్రిమినేషన్. సో ఆ విషయంలో మాత్రం జడ్జెస్ అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. గివెన్ దట్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ది ఇండియా may be opposed to the legalization of same-sex marriages on religious and cultural grounds, the possibility of Parliament taking the initiative to do so is quite bleak. Okay, so దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పాస్ అవ్వాలంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉండరు కదా, క్వీర్ ఉండరు. క్వీర్ వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతున్నారు, వాళ్ళ ఒపీనియన్ని మాకు కూడా ఒక లీగల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా నివేదిస్తున్నారు. కాకపోతే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ యాంబిట్లో బయట ఉన్నవాళ్ళు, క్వీర్ కపుల్స్ కాని వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఈ లీగలైజేషన్కి వాళ్ళు అపోజ్ చేస్తారు, మేబీ అపోజ్డ్ టు ద లీగలైజేషన్, దానికంటూ ఒక లీగల్ స్టేటస్ ఇవ్వడానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. ఆన్ రిలీజియస్ అండ్ కల్చరల్ గ్రౌండ్స్, మా రిలీజియన్ మా కల్చర్ ఒప్పుకోదు అనే గ్రౌండ్స్ మీద వాళ్ళు దానికి అంగీకరించకపోవచ్చు, లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా. ద పాసిబిలిటీ ఆఫ్ పార్లమెంట్, సో అలాంటిటప్పుడు, అలా అపోజ్ చేసేటప్పుడు పార్లమెంట్ దాన్ని ఇనిషియేటివ్ తీసుకోగలదా, మెజారిటీ యాక్సెప్ట్ చేయకపోతే పార్లమెంట్ ఎట్లా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది, మళ్ళీ ఎలక్షన్స్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో దీన్ని సెన్సిటివ్, ఇది చాలా సెన్సిటివ్ కదా, సో దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ దానికి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం చాలా తక్కువ. టు డూ సో ఈజ్ క్వైట్ బ్లీక్ అన్నాడు. బ్లీక్ అంటే చాలా ఆశాజనకంగా లేదు, అలా జరిగే ఛాన్స్ లేదు. వెన్ సంథింగ్ ఈజ్ వెరీ బ్లీక్ అంటే అర్థం ఏంటంటే అక్కడ జరిగే ఛాన్స్ లేదు, ఛాన్సెస్ ఆర్ వెరీ లో, ఓకే, ఆల్మోస్ట్ నో అని చెప్పడం. సో ద LGBTQIA కమ్యూనిటీ మే నౌ హ్యావ్ టు టేక్ హార్ట్ ఫ్రమ్ ద కోర్ట్స్ డైరెక్షన్ దట్ ద గవర్నమెంట్ షుడ్ ఫార్మ్ అ కమిటీ టు డిసైడ్ ద రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ఆఫ్ క్వీర్ కపుల్స్. సో కమ్యూనిటీ ఇప్పుడు ఏం చేయాలి, LGBTQIA అంటే ఏంటి, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఓకే, ఇంటర్సెక్స్, అసెక్షువల్. సో వీటినే మనం LGBTQIA+ అని అంటాం. ప్లస్ అంటే ఇవి కాకుండా, ఈ యాంబిట్లో కాకుండా మిగతా ఎవరైనా ఉంటే దాన్ని ప్లస్ కిందకి ట్రీట్ చేయడం జరిగింది. సో ఈ LGBTQIA కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇప్పటికైనా హ్యావ్ టు టేక్ హార్ట్, దేన్ని తీసుకోవాలి, మనస్ఫూర్తిగా అంగీకరించాలి, ఫ్రమ్ ద కోర్ట్స్ డైరెక్షన్, కోర్టు ఇచ్చినటువంటి, ఓకే, డైరెక్షన్ అంటే అక్కడ ఏంటి, సో ఇచ్చినటువంటి తీర్పు, దట్ ద గవర్నమెంట్ షుడ్ ఫార్మ్ ఏ కమిటీ. సో ఒక డైరెక్షన్ ఇచ్చింది కోర్టు, ఏమని, ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా. ద గవర్నమెంట్ షుడ్ ఫార్మ్, గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక కమిటీని ఫామ్ చేయాలి. దేనికోసం కమిటీ ఫామ్ చేయాలమ్మా, టు డిసైడ్ ద రైట్స్. ఎవరి రైట్స్, రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ అంటే వాళ్ళకి లభించాల్సినటువంటి హక్కులు, ఓకే, పొందాల్సినటువంటి బెనిఫిట్స్. ఎంటైటిల్మెంట్స్ అంటే బెనిఫిట్స్ పొందడం, సో దట్ ఈస్ యువర్ ఎంటైటిల్మెంట్. సో క్వీర్ కపుల్స్కి సంబంధించి, హోమోసెక్షువల్ పీపుల్కి సంబంధించి వాళ్ళ రైట్స్కి, ఎంటైటిల్మెంట్స్కి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేయాలి అన్నట్టుగా కోర్టు గవర్నమెంట్ని నిర్దేశించడం అంటే డైరెక్షన్ ఇచ్చిందనమాట. ద కమ్యూనిటీ హౌఎవర్ స్టిల్ హ్యాస్ క్వైట్ ఎ స్ట్రగుల్ అహెడ్ బిఫోర్ ద లా క్యాచెస్ అప్ విత్ ఇట్స్ యర్నింగ్ ఫర్ ఈక్వాలిటీ. సో సమానత్వం కోసం ఇంకా పోరాడాల్సి వస్తుంది. క్యాచెస్ అప్ విత్ ద ఇట్స్ యర్నింగ్ అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేయడం. యర్నింగ్ అంటే అర్థం ఏంటమ్మా,
ఎప్పటి నుంచో వెయిటింగ్, లాంగ్ వెయిటింగ్ని ఉద్దేశించి మనం ఎర్నింగ్ అంటాం. సో అది ఈ లా, న్యాయ వ్యవస్థ వీళ్ళ వెయిటింగ్ని అందుకోవడానికి ఇంకా టైం పట్టేలానే ఉంది. దానికోసం ఇంకా చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, మున్ముందు ఇంకా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఈ కమ్యూనిటీ అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో వాళ్ళు ఏదైతే సమానత్వం కోసం పోరాడుతున్నారో, సమానత్వం కోసం పాకులాడడాన్నే మనం ఎర్నింగ్ అంటాం. సో వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టైం, ఎప్పటి నుంచో దానికోసం కాయలు కాసేలాగా వెయిట్ చేయటం. సో వాళ్ళకైతే ఫర్గా రాలేదు, కానీ అట్లీస్ట్ ఏమైనా లీగల్గా మనకి స్టాట్యూట్ ద్వారా ఏదైనా లాని తయారు చేసి, లేదంటే ఈ పలానా కమిటీని ఫామ్ చేసి అయినా క్వీర్ కపుల్స్కి న్యాయం జరిగేలాగా ఆ డైరెక్షన్లో వాళ్ళ డిగ్నిటీని కాపాడే ఒక జడ్జ్మెంట్ రావాల్సిందిగా మనం అందరం కోరుకుందాం. అంతకుమించి మనం ఏం చేయలేము. బికాజ్ వాళ్ళు మైనారిటీలో పడిపోయారు. మన ఇండియాలో ఏదైనా జరగాలంటే మెజారిటీలో ఉంటేనే దానికి త్వరగా లభించాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, లేదంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే, రైట్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ల్యాండ్ మార్క్. అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనాలా ఏమో నాకు తెలియదు, కానీ బట్ చాలామంది దీన్ని డిసప్పాయింట్ అయ్యారు. సో డెఫినెట్లీ దీనికి వచ్చినటువంటి రెస్పాన్స్ వల్ల, అంటే మనం ఇంకొంచెం నారో మైండెడ్తోనే ఉన్నాం, ఇంకా బ్రాడ్ మైండెడ్గా కాలేకపోతున్నాం అనే ఒక ఆలోచన అయితే వచ్చేసింది. సో లెట్స్ మూవ్ ఆన్ విత్ వొకాబులరీ అమ్మ. సో ట్యాంక్డ్ అనే పదం వాడాడు. వాట్ డూ యూ మీన్ బై ట్యాంక్డ్? ట్యాంక్డ్ అంటే సంథింగ్ ఈజ్ ఫెయిల్డ్ ఆర్ బోల్తా పడింది అంటాం కదా. సినిమా బోల్తా పడింది అంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయింది అనే మీనింగ్. ఫ్లాప్ అని కానీ, కొలాప్స్ అని కానీ, ఫెయిల్ అనే వర్డ్స్తో మనం ట్యాంక్డ్ అనే వర్బ్ని వాడతాం. సో దే వర్ సో అపోజ్ టు ద చేంజ్ ఇన్ పాలసీ దట్ దే ట్యాంక్డ్ ద హోల్ డీల్. సో మొత్తం డీల్ని క్యాన్సిల్ చేసేసారు. ట్యాంక్డ్ ద హోల్ డీల్. టు మేక్ సంథింగ్ సడన్లీ ఫెయిల్ ఆర్ బికమ్ లెస్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ట్యాంక్. ట్యాంక్ని మనం జనరల్గా నౌన్గా తెలుసు, వర్బ్గా కూడా వాడతాం. సో విచ్ మీన్స్ ఫెయిల్, కొలాప్స్ ఆర్ ఫ్లాప్. నెక్స్ట్ బర్న్అవుట్. బర్న్అవుట్ అన్నది అంటే మనకి బాగా వెన్ ఎవర్ వి గెట్ ఎగ్జాస్టెడ్, మనం బాగా టైర్డ్ అయిపోయి బాగా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు బర్న్అవుట్ అనే పదాన్ని వాడతాం. ఎనర్వేషన్, డెబిలిటేషన్, ఎగ్జాషన్ అంటే బాగా మనం ఎగ్జాస్ట్ అయిపోవడం, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, టైర్డ్ అయిపోవడం. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ బర్న్అవుట్. వీ హ్యావ్ ఫౌండ్ దెర్ ఇస్ మచ్ మోర్ బర్న్అవుట్ అండ్ సిక్నెస్ అమంగ్ దోస్ హూ డోంట్ గెట్ హెల్ప్. ఎవరికైతే హెల్ప్ దొరకదో వాళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురవుతారు, అలానే సిక్నెస్కి కూడా గురవుతారు. స్టేట్ ఆఫ్ హ్యావింగ్ నో ఎనర్జీ ఆర్ ఎంతూజియాజం బికాస్ ఆఫ్ వర్కింగ్ టూ హార్డ్ ఆర్ సమ్మన్ హూ షోస్ ద ఇఫెక్ట్స్ ఆఫ్ దిస్ స్టేట్. సో ఆ స్టేట్లో ఉండడం, నాట్ హ్యావింగ్ ద ఎనర్జీ ఆర్ ఎంతూజియాజం. దట్ ఈస్ కాల్డ్ యువర్ బర్న్అవుట్. నెక్స్ట్ పాయిజ్డ్. పాయిజ్డ్ అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయమ్మా. పాయిజ్డ్ అంటే రెడీగా ఉండడం, ప్రిపేర్డ్గా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. అలానే చాలా కామ్గా ఉండడం అనే మీనింగ్ కూడా వస్తుంది. సమ్వన్ ఈజ్ వెరీ పాయిజ్డ్ అంటే హీఈస్ వెరీ కామ్, క్వైట్ అనే మీనింగ్ వస్తుంది. అలానే ఇది చూడండి ఒకసారి యూసేజ్, ద మిలిటరీ ఫోర్సెస్ ఆర్ పాయిజ్డ్ ఫర్ అటాక్ అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, అప్రమత్తంగా, రెడీగా, ప్రాంప్ట్గా ఉన్నారు, ప్రిపేర్డ్గా ఉన్నారు. కంపోజ్డ్ అనే మీనింగ్ ఉంది, ప్రిపేర్డ్. ఈ రెండు కూడా వీటి యొక్క మీనింగ్స్. పాయిజ్డ్ కాంటెక్స్ట్ బట్టి మనం వాడుకోవచ్చు. రెడీ టు డూ అ పర్టికులర్ థింగ్ ఎట్ ఎనీ మూమెంట్, ఏ మూమెంట్లో అయినా మీరు చేయడానికి రెడీగా ఉండడం, సన్నద్ధంగా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ పాయిజ్డ్. నెక్స్ట్ స్టెప్ డౌన్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. సో ఫ్రేజల్ వర్బ్ కాబట్టి స్టెప్ డౌన్ అంటే ఏంటి? మీరు మీ పదవి నుంచి వైదొలగడం, స్టెప్ డౌన్, రాజీనామా చేయడం అనే మీనింగ్ వస్తుంది. రిజైన్ అని కానీ, క్విట్ అని కానీ, యాబ్డిగేట్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం, యాబ్డిగేట్ ద థ్రోన్ అంటారు కదా. సో దాన్ని త్యజించడం అంటారు కదా, త్యజించడాన్నే యాబ్డిగేట్ అంటాం. సో టు రిలీజ్ యువర్ పవర్, టు క్విట్ ఆర్ టు రిజైన్. ఈ స్టెప్ డౌన్ యాజ్ పార్టీ లీడర్ అ వీక్ ఎగో. సో అతను వైదొలిగాడు అని చెప్తాం, పార్టీ లీడర్గా రిజైన్ చేసేసాడు. విత్డ్రా ఆర్ రిజైన్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఆర్ ఆఫీస్, దాన్నే మనం స్టెప్ డౌన్ అంటాం. నెక్స్ట్ ఎరోజన్ అనే నౌన్ని వాడాడు. ఎరోడ్ అన్నది మనకి వర్బ్గా వాడతాం, దాని నౌన్ ఫామే ఎరోజన్. అంటే సాయిల్ ఎరోజన్ అంటాం కదా. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటంటే విదరైపోవడం, అంటే మెల్లమెల్లగా క్షీణించడం అనే మీనింగ్లో ఎరోజన్ అని అంటాం, క్షీణించడం, రైట్? డిక్రీస్, డిస్ట్రక్షన్, డిజంటిగ్రేషన్. డిజంటిగ్రేషన్ అంటే ఏంటి? మెల్లమెల్లగా దాని యొక్క బలాన్నది కోల్పోవటం.
The survey reveals a gradual erosion, okay, of the president's popularity and support. ప్రెసిడెంట్ యొక్క పాపులారిటీని సపోర్ట్ మెల్లమెల్లగా పడిపోతుంది. ఎరోజన్ అంటే ఏంటి? వీక్ అయిపోవడం, కోల్పోవడం. ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎ గుడ్ క్వాలిటీ ఆర్ సిచ్యువేషన్ బీయింగ్ గ్రాడ్యువలీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎరోజన్. నెక్స్ట్ ఇర్క్. ఇర్క్ అన్నది వర్బ్గా వాడతాం. అలానే ఇర్క్సమ్, ఇది మనకి నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. ఇర్క్సమ్ అంటాం అంటే సంథింగ్ ఈజ్ ఎస్ఓఎంఈతో ఎండ్ అయితే దాన్ని మనం యాడ్జెక్టివ్గా ట్రీట్ చేస్తాం కదా. ఇర్క్సమ్ అంటే చాలా చికాకు పుట్టించేది. ఈ ఈర్కడ్ మీ అంటే నాకు చికాకు తెప్పించాడు అని అర్థం. సో ద నెగటివ్ రిప్లై టు మై కంప్లైంట్ రియల్లీ ఇర్కడ్ మీ, చాలా నాకు ఇబ్బంది పెట్టింది, ఇరిటేట్ చేసింది, వెక్స్ చేసింది. టు అనాయ్ సమ్వన్, ఇబ్బంది పెట్టడం అనే కాంటెక్స్లో మనం ఇర్క్ని వాడతాం. నెక్స్ట్ సైట్. సిఐటిని మనం వర్బ్గా వాడతాం. మీరు దేన్నైనా ఎగ్జాంపుల్గా చెప్పడానికి సైట్ అనే పదాన్ని వాడతారు. సో మీరు దాన్ని మెన్షన్ చేయటం. సైటెడ్ అంటే మెన్షన్. షీ మెన్షన్డ్ 3 reasons వై పీపుల్ గెట్ ఇన్ టు డెట్. అప్పుల్లోకి ఎందుకు వెళ్ళిపోతారు, అప్పుల్లోకి ఎందుకు కూరిపోతారు, దానికి సంబంధించినటువంటి 3 reasonsని తెలిపింది. ఓకే, టు మెన్షన్ సంథింగ్ యాజ్ ప్రూఫ్ ఫర్ ఎ థియరీ ఆర్ యాజ్ అ రీజన్ వై సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. మెన్షన్, కోట్, మేక్ రెఫరెన్స్. ఒక రెఫరెన్స్ చేయడం కానీ, కోట్ చేయడం కానీ, లేదంటే ఓకే దాని గురించి ప్రస్తావన తేవడాన్ని మనం సైట్ అంటాం. అది వర్బ్గా వాడతాం. ఓకే, నెక్స్ట్ ప్లేగ్. ప్లేగ్ అనేది ఒక వ్యాధిగా మనకు తెలుసు, నౌన్, నెగిటివ్. అలానే వర్బ్గా కూడా దీన్ని నెగిటివ్ కాంటెక్స్లో వాడుతున్నాం. సో ప్లేగ్, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసామమ్మా. అంటే ఎక్కడైనా ప్లేగ్ చేసిందంటే మనకి చాలా ఇబ్బందుల్లో పెట్టేసింది. హ్యావ్ బీన్ ప్లేగింగ్ అంటే మనల్ని వెంటాడుతూ ఉంది. ప్లేగింగ్ అంటే ఏంటి? వెంటాడటం. సంథింగ్ నెగిటివ్ మనల్ని వెంటాడుతూ ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ ప్లేగింగ్ దేర్ న్యూ బిజినెస్ పార్ట్నర్స్. సో భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది కంటిన్యూస్గా అని చెప్పే కాంటెక్స్లో మనం ప్లేగింగ్ అనే వర్బ్ని వాడతాం. హ్యావ్ బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది కదా. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో టు కాజ్ వరీ, పెయిన్ ఆర్ డిఫికల్టీ టు సమ్వన్ ఆర్ సంథింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో కొంతకాలంగా ఇబ్బంది పెట్టే, ఓకే కొంతకాలంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది వరీ కావచ్చు, పెయిన్ కావచ్చు, డిఫికల్టీ కావచ్చు, ఏ రూపంలోనైనా మనల్ని ఇబ్బంది పెట్టుతుంది అని చెప్పేటప్పుడు మనం ప్లేగ్ అనే పదాన్ని వాడతాం. ఎఫ్లిక్ట్, టార్మెంట్, ట్రబుల్, దీస్ ఆర్ ద సినానిమ్స్ ఆఫ్ ద వర్డ్ ప్లేగ్. ఓకే, సో ఇవి కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్స్ అనమాట. టార్మెంట్ అని కానీ, ట్రబుల్ అని కానీ, ఎఫ్లిక్ట్. నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి అమ్మా. దీన్ని ఒకసారి పాజ్ చేసుకోండి. At a crucial step in India's ambitious program to lift its astronauts into space, Indian Space Research Organization will test its crew escape system on October 21. సో దీనికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏవేవి ఉన్నాయి, ఓకే అవి ఏంటి మార్పులు చేయాలన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టుడేస్ ఆర్టికల్. ఆర్టికల్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. కొత్త వర్డ్స్ కంటే ఈరోజు కంటెంట్ చాలా మీకు హెల్ప్ అవుతుంది. సో దీన్ని అర్థం చేసుకొని రైట్, హోప్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ఓకే గెటింగ్ మోర్, అంటే మీకు అవేర్నెస్ బాగా పెరగడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రేపు మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తే అంతవరకు టేక్ కేర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చాలామందికి సర్క్యులేట్ చేయండి. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.